KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. అనుకున్న దానికన్నా ఎక్కువగా అభివృద్ధి సాధించడం, సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వైసీపీ నేతలకు విమర్శించడమే తెలుసని, అభివృద్ధిపై వారికి కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఈ మధ్య కాలంలో మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్లు ఎక్కువయ్యారని మండిపడ్డారు. రాజకీయాల కోసం వైసీపీ లీడర్లు కులాల మధ్య కుంపటి పెడుతున్నారంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. సంక్షేమం ముఖ్య ఉద్దేశంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఎన్నో ఉద్యోగ అవకాశాలు, ఎన్నో పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ రోజు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి సంక్షేమ శాఖకు సంబంధించి రివ్యూ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చేందుకు మనతో ఉన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ రోజు సీఎం ప్రతి సంక్షేమ శాఖ గురించి ఆ శాఖల వారితో మాట్లాడబోతున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండబోతుంది? మీరు గమనించాలి, గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఒక క్యాబినెట్ మీటింగ్ కానీ, ఒక రివ్యూ మీటింగ్ కానీ దేనికి సంబంధించి లేదు. సీఎం గారు కొత్తగా రివ్యూలు అనేవి ఇప్పుడు జరపట్లేదు. లాస్ట్ ఎప్పుడైతే గెలిచిన 10వ రోజు నుంచే క్యాబినెట్ మీటింగ్లు కానీ, రివ్యూ మీటింగ్లు కానీ ప్రతి 3 మంత్స్కి ఒక రివ్యూ మీటింగ్ ఉంటుంది. ప్రతి 3 మంత్స్కి కలెక్టర్స్ మీటింగ్ ఉంటుంది. సో ఆయన ఈరోజు ఈ 2 సంవత్సరాలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, అలాగే వస్తున్న పెట్టుబడులు, వీటి నిమిత్తం ఆయన ఎంత కష్టపడ్డారనేది వస్తున్న పెట్టుబడులు బట్టి లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మీకు అర్థమవుతోంది. జరిగిన అభివృద్ధి అంతా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎలా జరుగుతుందనేది వీళ్ళు ముగ్గురి కష్టం, అలాగే మోడీ గారు ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి కష్టం, లోకేష్ గారి కష్టం, పవన్ కళ్యాణ్ గారి కష్టం క్లియర్గా కనపడతా ఉంది. గుంతల రహిత రోడ్డు మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి అనేది ప్రతి నియోజకవర్గంలో, ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్రపురం నియోజకవర్గంలో 200 కోట్లు దాటి అభివృద్ధి పనులు మేము చేయగలిగాం. అంటే సంక్షేమం కాకుండా పెట్టుబడులు గత ప్రభుత్వంలో ఈ రోజున ప్రతి శాఖ కూడా ఏం చేస్తుందనేది మొన్న మేము ఏం చేసాం ఈ 2 ఇయర్స్ అనేది ప్రతి మంత్రి కూడా మా శాఖలో ఏం చేసాం, ఏం కొత్త సంస్కరణలు తీసుకుని వచ్చాం అనేది కూడా మేము చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరిగింది. సో ఇంకా ఫాస్ట్గా పనిచేయాలి, మన మీద ఇంకా బాధ్యతలు ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి పెండింగు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం రివ్యూ మీటింగ్లు కొనసాగుతూనే ఉంటాయి. కొత్తగా కాదు, వచ్చిన 2 ఇయర్స్ నుంచి కూడా ప్రతి 3 మంత్స్కి మాకు రివ్యూ మీటింగ్స్ ఉంటాయి. మేము ఏం చేసామనేది ప్రజల్ని అడ్రస్ చేయమని చెప్పి కూడా ఆయన చెప్తూ ఉంటారు. నిరంతరం మేము ఏం చేసామనేది, ముఖ్యంగా మా భవన నిర్మాణ కార్మికుల విషయానికి, అలాగే కార్మికుల విషయాల్లోకి వస్తే గత 5 ఏళ్ళలో ఒక్క ఈఎస్ఐ సర్జరీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయించాల. ఈఎస్ఐలో కార్మికుడికి ఒక్క సర్జరీ కూడా చేయించాలి. మేము వచ్చిన తర్వాత 400 సర్జరీలు జరిగినాయి. ఓపీలు 150 నుంచి 450 వరకు కూడా వెళ్ళినాయి తిరుపతి. సో దాన్ని బట్టి మా పనితీరు తెలుస్తూ ఉంటుంది. అలాగే భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు ఆపేశారు. ఏవైతే బోర్డులు ఉన్నాయో, లేబర్ వెల్ఫేర్ బోర్డు కానీ, భవన నిర్మాణ కార్మికుల బోర్డు కానీ, ఇవన్నీ కూడా నిలిపివేశారు. ఒక్కొక్కటిగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. సంక్షేమ పథకాలు ఇచ్చాం, బోర్డులు మళ్ళీ రీఓపెన్ చేసాం, దాంట్లో కార్యవర్గాన్ని అంతా ఫిల్ చేయడం జరిగింది. అలాగే మినిమం వేజెస్ బోర్డు, లేబర్ వెల్ఫేర్ బోర్డు, భవన నిర్మాణ కార్మికుల బోర్డు, ఇవన్నీ కూడా పెట్టడమే కాకుండా ఈ లేబర్ వెల్ఫేర్ బోర్డు తీసుకున్నాం. దాంట్లో కూడా సంక్షేమ పథకాలన్నీ ఆపేశారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో 110 రూపాయలు కట్టించుకోవాల్సి ఉంది సంవత్సరానికి, అవి అన్నీ కూడా ఆపారు. మళ్ళీ రిజిస్ట్రేషన్లు పెంచుతున్నాం భవన నిర్మాణ కార్మికుల్లో కానీ. సో ఈ ప్రభుత్వం ప్రతి శాఖలో, అలాగే నా శాఖే కాదు, ప్రతి శాఖలో అనేక సంస్కరణలు జరిగినాయి. పోలవరం కూడా మేము 27 క్లియర్ చేస్తాం. అలాగే మేము ఏవైతే ప్రామిస్ చేసామో 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తామని, ఆల్రెడీ 23 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా సర్వం సిద్ధం చేసాం. రాబోయే కాలంలో కూడా ఇంకో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అలాగే భవన నిర్మాణ కార్మికులకి ఎవరైతే పెట్టుబడులు, వాళ్ళ భవన నిర్మాణ కార్మికులు సుమారు 20 లక్షల మంది ఉన్నారో వాళ్ళందరికీ చేతి నిండా పని వచ్చేలాగా, అలాగే ఇసుక కూడా ఫ్రీ పాలసీ పెట్టడంతో అందరికీ చేతి నిండా పని ఉంది. ఈరోజు స్వేచ్ఛగా ప్రజలు ఈ 2 సంవత్సరాల్లో తిరుగుతున్నారంటే, అందరూ హ్యాపీగా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కష్టం, అలాగే మోడీ గారు ఆశీస్సు.
మొన్నటిదాకా అమరావతి రాజధాని అన్నారు, తర్వాత మావిగన్, ఇప్పుడు విజయవాడ రాజధాని అంటున్నారు. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ మేమే వస్తాము, వచ్చాక ఈ ప్రాజెక్ట్స్ అన్ని తరిమి కొడతామని కూడా ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. దాని గురించి ఏం చెప్తారు? నెక్స్ట్ ఎలక్షన్స్లో పాల్గొంటారు, ఖచ్చితంగా పాల్గొంటారు తప్ప వాళ్ళకి రిజల్ట్ అనేది శూన్యం. ఎందుకంటే 3 రాజధానులు అన్నారు. ఏది 5 ఏళ్ళు పడుకున్న గుర్రానికి ఏమైనా పళ్ళుతోమేరా? ఏం చేశారు? వాళ్ళకి అసలు కనీసం మినిమం సెన్స్ కూడా లేదు. 3 రాజధానులు అన్నారు, విశాఖ రాజధాని అన్నారు, అక్కడ ఏదో ప్యాలెస్ కట్టుకున్నాడు, ప్రజాధనాన్ని 500 కోట్లు దుర్వినియోగం చేశాడు ఆయన. ఇక్కడ 3 రాజధాని, మళ్ళీ మావి గన్న ఏదో గన్న అంటున్నాడు ఆయన. ఆ గన్నకి ఎన్నాళ్ళు స్టాండ్ ఉంటుందో తెలియదు. ముందు ఒక్క ఛాన్స్ అన్నారు, అడిగాడు వచ్చి ఆయన, ఒక్క ఛాన్స్ ఇచ్చారు, మరో ఛాన్స్ అడగలేదు ఆయన. ఆయన తప్పేం లేదు, ఒక ఛాన్స్ ఇమ్మని అడిగారు, ఇచ్చారు. ఇంక సరిపెడదామని చెప్పి 151లోంచి 5 లేపారు, 11కి పరిమితం చేశారు. ఇంకా ఆయన కూడా అర్థం చేసుకోవాలి, ఒక ఛాన్స్ అని అడిగాం, ఇచ్చారు, ఇంకా మనం నెక్స్ట్ టైం ఇంక మన పోటీలో దిగడం కూడా అనవసరమని అతనికి అర్థమయ్యే ఉంటుంది. ఈ పాటికి మతిస్థిమితం పోగొట్టాలి. ఏంటంటే వాళ్ళ ఎజెండా డబ్బులు కలెక్ట్ చేసుకోవటం, లేకపోతే వ్యూస్ ఎక్కువ రావాలి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ద్వారా కొంత సంపాదించుకోవాలనే పిచ్చోహతో ఆ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి దేశద్రోహులుగా మిగిలిపోతా ఉన్నారు. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు పుట్టకుండా కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో చూశారు కదా, కూటమి ప్రభుత్వం 20 లక్షల టార్గెట్ ఉద్యోగ అవకాశాలు అయితే 23 లక్షలు, అంటే ఒక టార్గెట్ కన్నా టార్గెట్కి మించి అచీవ్మెంట్ జరుగుతుందని, ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు సేఫ్ అని ప్రతి ఒక్కళ్ళు నమ్మేలాగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా చెప్తున్నారు. అయితే మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఎవరు చేసినా ఊరుకునేది లేదని, రాజద్రోహం కింద ఎవరు సపోర్ట్ చేసినా, ఎవరు మతాలని రెచ్చగొట్టినా వాళ్ళకు కూడా రాజద్రోహం కింద ఖచ్చితంగా శిక్ష పడే తీరుతుందని కూడా చెప్తున్నారు. అలాగే సంక్షేమ పథకాలని ఇంకా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలాగా ప్రతి ఒక్క శాఖతో సీఎం చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ సమీక్ష నిర్వహిస్తూనే ఉంటారని కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, టీడీపీ మంగళగిరి నుంచి.